సీఎం సార్ గారితో రేవంత్ రెడ్డి గారితో మొన్న బట్టెనళ్ళందరూ మీటింగ్ మేమందరం హైదరాబాద్ నుంచి పెట్టినప్పుడు మీరు ఉన్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, ఇంకో మోడీ వాళ్ళందరూ మొత్తం బ్యాంకులను వేల కోట్లు తీసుకొని డబ్బులు కట్టక ఎగ్గొట్టి విదేశాలు పారిపోయారు. కానీ మా మహిళలు 100% రీపేమెంట్ చేసి ఇవాళ దేశానికే ఆదర్శవంతమైన ఆడబిడ్డలుగా తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు. నిర్మల్ జిల్లా 0 రీపేమెంట్ అంటే ఎన్పిఎల్ అసలు ఏం రూపాయలు ఇచ్చేది. మా వాళ్ళందరూ ఆ జిల్లా మొత్తం 100% కట్టేసారు. ఇంకా అన్ని జిల్లాలో కూడా 99% అక్కడి వరకు వచ్చింది రీపేమెంట్. సో ఇంత అద్భుతంగా ఎక్కడ కూడా జరగడం లేదు. కాబట్టి ఇది ఒక గొప్ప చరిత్ర. ఈ చరిత్రలో మరొక కలికితురలాగా మరొక గొప్ప అచీవ్మెంట్ ఈరోజు బిట్స్ పిలాని అండ్ టీ హబ్ వీరు సహకారంతో మనకు ఒక్కొక్క మరి ఇంక్యుబేటర్ గా మనకు 10 crores రూపీస్ అన్ని దేశ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి వస్తే మన దగ్గర 2 రావడం జరిగింది. మరి 1 కోటి మంది కోటీశ్వరులను కావాలంటే కొన్ని మనం ఏ రకంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ రకంగా వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి, అది ఎట్లా అనేది కూడా మీకు ఒక 9 minutes వీడియో కూడా చూపించడం జరిగింది. సో మరి అవన్నీ కూడా మనం నేర్చుకొని ఇప్పుడు సంపాదించుకుంటే మనకే సంతోషం కాదు, 10 మందికి ఉపాధిస్తారు, 1000 మందికి మీరు ఆదర్శంగా ఉంటారు. ఒక గ్రామీణ మహిళ మళ్ళక్కని ఇక్కడ వచ్చి చెప్పి నెత్తి మీద బుట్ట పెట్టుకొని చేపలు అమ్ముకునేది పాపం. ఆ పని తప్పనట్లేదు. ఆ పని కంటే కూడా ఇంకా మెరుగ్గా పని చేసుకొని కష్టానికి ఫలితంతో పాటు ఆదాయం కూడా ఎట్లా సృష్టించుకోవాలనేది మనం ఇచ్చే ఇక్కడ ట్రైనింగ్స్ ద్వారా మీకు అర్థమవుతుంది. ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కొద్దిగా ఉన్నత స్థాయి కుటుంబాలు, డబ్బులు ఉన్నోళ్ళు, లేకుంటే పని చేసుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు పనులను పెట్టుకుంటారు. మహిళలు ఎక్కువ ఉంటారు. అందులో వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు కూడా మేము మహిళా సంఘాలలో చేరాలని ప్రోత్సహిస్తాం. అలాంటి వాళ్ళకి ఇలాంటి బస్సు ఉపయోగం. ఈరోజు ఊళ్ళల్లో కూలీ వేటోళ్ళు కూడా ఒక ఊరు నుంచి ఒక ఊరికి పని పోవాలంటే ఆటోలు మాట్లాడుకుంటారు. ఇప్పుడు బస్ ఫ్రీ ఉంది కదా, మా ఊళ్ళో పని దొరకలేదు, మళ్ళీ ఒక ఊరికి పోవాలంటే బస్ ఎక్కుతారు, అక్కడ దిగుతారు. మళ్ళీ సాయంత్రం బస్ దొరికితే బస్కి వస్తారు, లేకుంటే ఆటోకి 1000-2000 పెట్టే బదులు 10 మంది కలిసి బస్ ఎక్కిపోదు. అంటే ఇలాంటిది ఏదో ఇక్కడ గవర్నమెంట్ కు ఇన్కమ్ కోసం పెట్టలే. ఈ డిమాండ్ అంటే ఈ ప్రామిస్ అనేది, వాగ్దానం అనేది మేము ఎన్నికలకు ముందే బస్ ఫ్రీ పెడతామన్నాం, పెడితేనేమో దాని మీద రకరకాల కామెంట్, మళ్ళీ మేము వస్తే దాన్ని తీసేస్తామంటున్నారు వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు. అంత ఎందుకు కోపం మహిళల మీద? మహిళలకు ఏది అవకాశం ఉంటుంది అని. అదే కాకుండా ఈరోజు మేము మరి గతంలో 4500 కోట్లు మీకు రావాల్సినటువంటి వడ్డీ లేని రుణాల డబ్బులు ఇయ్యలే. వాస్తవానికి ఆ వడ్డీ డబ్బులు కట్టకుండానే పాత ప్రభుత్వం దిగుతుంది. మేము వచ్చిన కాడి నుంచి 5 లక్షల లోన్ ఫ్రీతో పాటు ఈ రోజు ఈ వారోత్సవాల సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరి 5 లక్షల లోను ఇంట్రెస్ట్ 10 లక్షల వరకు పెంచడం జరిగింది. ఇప్పుడు మన వాళ్ళందరికీ 10 లక్షల దాకా మీకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇదేందుకు తీసుకుంటున్నాం? మా అక్కలకు ఏదో ఒక రూపంగా డబ్బుల వెసులుబాటు రావాలి. లేపిన తర్వాతనే మనకు డబ్బులు పడతా ఉంటుంది రెగ్యులర్గా. మరి డబ్బులు పడ్డాక తర్వాత ఇస్తారా, కట్టరా? గతంలో కూడా కొన్ని ఇల్లు కట్టినమని బిల్లు ఎత్తుకున్నాయి కావచ్చు, లేదా డబ్బులు తీసుకొని కట్టకపోవడం ఇది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు బేస్మెంట్ కట్టండి, మేము బిల్లు ఇస్తామని ప్రతి సోమవారం లేదా ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లు పడుతుంది ఇందిరా బిల్లు. మరి మన మహిళలు మనం నిర్మూలించాలనుకున్నది పేదరికం. మరి మన మహిళా సంఘాల్లో పేదవాళ్ళు కూడా అత్యధికంగానే ఉంటారు కదా అని ఆలోచించి ప్రతి జిల్లాలో ప్రతి ఇందిరమ్మ ఇంటికి మన మహిళా సంఘాల నుంచి 1,00,000 వరకు, 1,00,000 కంటే తక్కువైనా ఇస్తున్నాం, 1,00,000 వరకు మనము పెట్టుబడి పెట్టిస్తాం. అట్లనే మైక్రో ఫైనాన్స్ బెడద అనేది చాలా వరకు మనము తగ్గించుకోగలిగినాం. కాబట్టి ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచన చేయండి. మనం ఈరోజు ఒక సంఘటిత శక్తిగా ఎదుగుతున్నాం. ఆ సారీ చూడంగానే సరే గ్రూప్లో లేని కూడా ఒక 20-30 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇచ్చినాం, ఇంకా ఇస్తున్నాం. ఇప్పుడు వచ్చేది కూడా కోటి చీరలు తయారు చేస్తున్నాం.
ప్రైవేట్ వ్యక్తుల మీద, ప్రైవేట్ బిజినెస్ దారుల దగ్గర, ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళ మైక్రో ఫైనాన్స్ దగ్గర వెళ్ళి చేతులు కాసే పరిస్థితి రాకుండా ఈ రోజు వరకు 60,000 కోట్లకు పైగా మరి మన మహిళలకు బ్యాంకు లింకేజ్ ఇప్పించాం. ఈ రోజు ఒక పెద్ద మనిషి పైన బ్యాంకుల కాడ అంత ఈజీగా డబ్బులు వస్తలేదు. కానీ మా మహిళా సంఘం అంటే ప్రతి బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. దాని క్రెడిట్ కూడా మీది ఉంది. ఇందులో పనిచేస్తున్నటువంటి మా మహిళా సంఘాలతో పనిచేస్తున్నటువంటి కలెక్టర్స్ కావచ్చు, డిఆర్డిఓస్ కావచ్చు, ఏపీఎంలు కావచ్చు, ఇంకా క్షేత్రస్థాయిలో పనిచేసే అందరు అధికారులు డిఓలు కావచ్చు, మరి అదేవిధంగా ముఖ్యంగా దివ్యాదేవరాజన్ గారు, మరి శ్రీనిధి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేషన్ చేసి మనం తీసుకున్న డబ్బులు ప్రాపర్ గా రీపేమెంట్ చేయడం. నిన్నగాక మొన్న నేను దివ్యాదేవరాజన్ గారు మరి మధురకు వెళ్ళి ఆడ ఒక 3 కోట్ల విలువతోటి సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. మహిళలందరూ సంతోషంగా పెట్టుకున్నారు. దాన్ని మేము అడిగినప్పుడు నెలకు 5 లక్షల రూపాయలు వాళ్ళు జస్ట్ మెయింటెనెన్స్ చేసుకుంటే చాలు, 5 లక్షల రూపాయలు వాళ్ళకి వస్తుంది. అది మీరు రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేసుకోవడం మూలంగా మనకి ఇన్కమ్ వస్తుంది. పెట్రోల్ బంకులో వాళ్ళు కూడా ఇప్పటివరకు 60 లక్షల దాకా సంపాదించినట్టు, 30 లక్షలు ఖర్చు పోయినాయి. మిగతాది వాళ్ళ జీతాలు 20 లక్షల దాకా లాభం వచ్చింది నారాయణపేట. ఇవాళ మనం వచ్చిన తర్వాత 40% మహిళలకు మరి పాడి కేంద్రాలు ఇస్తున్నాం. 40% వరకు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క జిల్లా సమైక్య 5 కోట్లు 4 కోట్లు ఈ పాడి ప్రక్రియ ద్వారా ఆదాయం వస్తుంది. కాబట్టి ఇట్లా మీకు ఏ రూపంలో లాభమై మీ చేతిలో ఉంటే అది కుటుంబం సంతోషంగా ఉంటుంది. అందరి కుటుంబాలు సంతోషంగా ఉంటే రాష్ట్రంలో శాంతి ఉంటుంది, సౌభాగ్యం ఉంటుంది, సంపద పెరుగుతుంది. ఇది రేవంత్ రెడ్డి గారి కళ. అందుకనే చీరల విషయంలో మేము ఫస్ట్ యూనియన్ వాళ్ళకే అనుకున్నాం. సరే అంటే ఏది మన సంఘాల వాళ్ళు, దాన్ని కూడా కొంతమంది ఎందుకు వాళ్ళేనా నెగిటివ్ ఉమెన్ గ్రూప్లలోనే క్రియేట్ చేసి వేరే మహిళలకు కూడా ఇష్టం. అందరినీ మహిళా సంఘాలతో చేరమంటున్నాము. మహిళా సంఘాలలో చేరడం మూలంగా మహిళలందరూ ఐక్యత ఉంటుంది, ఒక డెవలప్మెంట్ వస్తుంది. ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా చెప్పుకోవడానికి ఒంటరి మహిళ అనే బాధ లేకుండా, ఒంటరి మహిళ ఇంట్లో ఉంటే 10 మంది గ్రూప్ లీడర్లు ఆ ఒంటరి మహిళకు తోడుగా ఉంటారు. ఆమెకు ఎమర్జెన్సీగా ఏదైనా డబ్బులు అవసరం ఉంటే మన సంఘం నుంచి తక్షణమే ఇస్తాం. ఇప్పుడు దాదాపుగా రాష్ట్రంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళన్నీ ఆడవాళ్ళ పేరు మీద ఇచ్చింది, లేడీస్ పేరు మీద ఇచ్చినాం. ఆ లేడీస్ పేరు మీద ఇచ్చిన ఇళ్లకు మన మహిళా సంఘాల ద్వారా తక్కువ వడ్డీతో 1,00,000 రూపాయల వరకు ఇల్లు మరి వేసిరు. నేను జనరల్ గా గోల్డ్ లేదు కానీ మేడం వేసింది ఆ అమ్మాయి భవాని. అద్భుతంగా తన దగ్గర ఉన్న టాలెంట్ కు తగ్గట్టుగా మరి సాధారణ మహిళలు బంగారం లేకున్నా ఆ భావన ఉంటుంది, అరే మనం వేసుకోవాలి అని. పండుగలకు పక్షాల పోయినప్పుడు వాళ్ళ కోరికలను, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాల కోరికలను, పేదవాళ్ళ కోరికలను కూడా ఎలా తీర్చగలుగుతాం అనేది ఇంత అద్భుతమైన గొలుసు నా మెడలో వేయడం జరిగింది. నేను ఇందాక మేడం వాళ్ళకి చెప్పిన మనోళ్ళు 1000 మంది వచ్చారు ఇక్కడ. మీరు చిన్న చిన్న బిజినెస్లు చేస్తున్నారు కదా, ఒక ముందే వచ్చి ఒక ప్యాకెట్ లాగా తీసుకొచ్చుకోండి. ఎక్కడో ఒక మనం మీటింగ్ జరిగే ఏరియాలో మీ పిల్లలను ఒకరిద్దరు తెచ్చుకోండి. డిస్ప్లే చేస్తే పలానా కాడ మన మహిళా ఉత్పత్తులని పక్కన స్టోర్ రూమ్ పెట్టినాం లేదా డిస్ప్లే చేసినాం, పోయి చూడండి అంటే నచ్చిన వాళ్ళు ఇక్కడనే కొనుక్కుంటారు. ఎంతో కొంత బిజినెస్ అవుతుంది కదా. ఎక్కడికి వెళ్ళినా అది ఖచ్చితంగా పట్టుకోవాలి మీరు, అవునా కాదా? ఎక్కడికి వెళ్ళినా మనం చేసే వాటికి ఉత్పత్తికి బ్రాండ్ రావాలి, సేల్స్ జరగాలి, మనకు ఆదాయం రావాలి. రేపు 5వ తారీఖు నాడు కూడా మరి పెద్ద మీటింగు 554 బస్సులను ఒకే రోజు మండల సమైక్యలకు ఇవ్వబోతున్నాం.